తిరుపతి జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులకు ప్లాస్టిక్ నిషేధం, ఇంధన పొదుపుపై అవగాహన కల్పించారు. ఇంధన పొదుపును ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని ఆర్టీఓ కుర్రపాటి మురళీమోహన్ పిలుపునిచ్చారు. సిగ్నల్స్ వద్ద ఇంజిన్ ఆఫ్ చేయడం, క్రమం తప్పకుండా సర్వీసింగ్, కార్ పూలింగ్ వంటి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణపై సిబ్బంది, వాహనదారులు ప్రతిజ్ఞ చేశారు. గవర్నమెంట్ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని రెగ్యులర్ గా మనకి ఎవరి ఫ్రెండ్స్ వాళ్ళే తెచ్చుకోవాలి. సో ఇట్స్ వెరీ గుడ్ కాన్సెప్ట్, ఎప్పటి నుంచో ఉన్నది. ఎందుకంటే మనం వెళ్తే మోరు తర్వాత చాలా సూపర్ మార్కెట్ చూడడానికి ఒక బట్ట ఎలాగో పెట్టుకుంటాం, దాంతో పాటు ఒకటో రెండో సంచులు పెట్టుకోవడం అనేది ఒక మంచి పద్ధతిగా తీసుకోండి. ఎవరాల్ యంగ్ డైనమిక్ అండ్ వెహికల్ ఇస్ యంగ్ డైనమిక్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మంచి యంగ్ జనరేషన్ నేను మీతో సంభాషించడానికి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ప్రియమైన వాహన వినియోగదారులారా, ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారు అట్లాగే మన సీఎం గారు ఉన్న కాన్వాయ్ తగ్గించి కేవలం నిన్న సీఎం గారు అయితే 4 కార్లు వెళ్ళారు. మేము రెగ్యులర్ గా సీఎం గారికి పెట్టే కాన్వాయ్ దాదాపు 25-30 వెహికల్స్ ఉంటాయి. అలాంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులే 4 వాహనాలు వాడుతున్నారు. అట్లాగే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఒక వాహనమే ఉండాలి, ఆ వాహన నంబర్ ఇవ్వండి, అట్లాగే కారు కూలింగ్ చేసుకోండి అనే రక్షకి మనం ఒక యువతగా మనమంతా కూడా దోహదపడాలి. అంటే మనం ఏం చేయాలి? మనం రెగ్యులర్ గా మనం వాడే వాహనంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు ఇలా దారుణం వేస్తుంది. అది ఒక ఇట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. హౌవెవర్ ఇట్ మే బి. మిస్టర్ చరణ్ చక్రవర్తి ఫ్రమ్ అవన్నీ మనం ఆదా చేయొచ్చు. ఈ విధంగా అట్లాగే టైర్ లో ప్రెజర్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఇంధన వినియోగం కూడా ప్రతి ముఖ్యంగా ఏమైనా వాహనదారులకి అట్లాగే డ్రైవర్లకు మరియు యువతకు ఆ యొక్క నమస్సుమాంజనులు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఇంధన వినియోగం అలాగే ఇంధనం యొక్క సంక్షోభం, ఈ రెండింటినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. అట్లాగే పర్యావరణంలో మనం కాలుష్య విపరీతంగా పెరగటం ఈ ప్రధాన అంశాలుగా పరిగణించి మనం ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి మనమంతా కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారిగా తెలియజేస్తున్నాను. ఇంధనం అనేది కేవలం మన వాహనాల కోసం కాకుండా మనకి ఇది మన దేశ ఆర్థిక ప్రగతికి మూలాధారమైన ఒక ముఖ్యమైన అంశం అని చెప్పేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రతి చుక్క ఇంధనాన్ని కూడా జాగ్రత్తగా మనం పరిగణలోకి తీసుకోవాలా. ఇటువంటి సందర్భంలో వాహనం నడిపేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసికల్ గా ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు ఇంజన్ స్టార్ట్ చేసి అలాగే ఉంచకూడదు. రెండవది, అట్లాగే మన సిగ్నల్స్ లో కానీ ట్రాఫిక్ లో కానీ ఎక్కడన్నా ఉన్నప్పుడు ఎక్కువ సమయం అలాగే ఉంటామన్నప్పుడు తప్పనిసరిగా ఇంజన్ ఆఫ్ చేయడం చాలా మంచిది. అలాగే టైర్ ప్రెజర్ బాగా తక్కువ ఉన్నప్పుడు కూడా ఇంధన వినియోగం ఎక్కువ అవుతుంది. అలా టైర్ ప్రెజర్ కూడా చూసుకోవాలి. సమతుల్య వేగాన్ని కూడా పాటించినప్పుడు ఇంధనం చక్కగా కూడా వాహనానికి మనకు ఎంత కావాలో అంత తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాలను ముఖ్యంగా పరిగణలోకి తీసుకుని, అట్లాగే ఈ యొక్క సేఫ్టీ అంటే మనం ఎంత మంచిగా డ్రైవ్ చేస్తే అంత సేఫ్టీ కూడా ఉంటుందనే అంశాన్ని కూడా ఒక ప్రధాన అంశంగా దీన్ని పరిగణలో తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా వాహన వినియోగదారులందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఇంధన పొదుపు వల్ల కలిగే లాభాలు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా వ్యక్తిగత ఖర్చులు తగ్గుతాయి. అట్లాగే దేశ విదేశీ మారక ద్రవ్య వినియోగం కూడా తగ్గుతుంది. పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. భవిష్యత్ తరాలకి సహజ వనరులు ఎన్నో నిల్వ ఉంటాయి. అట్లాగే రహదారిలో మనం ప్రమాదాలు లేకుండా చాలా వరకు చూసుకోవచ్చు.